హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్క్లూసివ్ నందు. అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2026లో మన ఛానల్లో వచ్చేసి ఇదే ఫస్ట్ వీడియో. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే హై వోల్టేజ్ జనరేటర్. మీకు టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసాకైతే అర్థమై ఉండొచ్చు. ఇదైతే హై వోల్టేజ్ జనరేటర్. మనమైతే దీన్ని అయితే ఓల్డ్ మస్కిటో బ్యాట్ సర్క్యూట్ బోర్డ్ అయితే తయారు చేసాం. అందరూ అయితే ఇట్లాంటి జనరేటర్స్ అయితే కొంటారు. అంటే ఇట్లాంటి హై జనరేటర్స్ అంటే హై వోల్టేజ్ అవి అయితే వేస్ట్. మనమైతే ఇట్లా తయారు చేసుకుంటే మనకి మనీ సేవ్ అయితే ప్లస్ అవుట్పుట్ కూడా చాలా క్రేజీగా ఉంటుంది ఫ్రెండ్స్. దీని నుండి వచ్చేది అయితే ఇంకోరైనా వీడియో లేకపోతే ఫాస్ట్ లైక్ చేయండి. కింద కలర్లో సబ్స్క్రైబ్ అని కనబడుతుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ కావాల్సింది వచ్చేసి ఈ సర్క్యూట్ బోర్డు. ఇది నేను చెప్పా కదా వీడియో స్టార్టింగ్లో, ఓల్డ్ మస్కిటో బ్యాట్లో అయితే ఇదే సర్క్యూట్ బోర్డు చూస్తున్నారు కదా. ఇదైతే వర్క్ అవుతుంది. అందుకైతే మీకు ఒకసారి టెస్టింగ్ చేసి అయితే చూపిస్తా. దానికంటే ముందు మనకి దీంతో కావాల్సింది వచ్చేసి ఒక 18650 లిథియం బ్యాటరీ, దీన్ని రన్ చేయడం కోసం. దాంతోపాటు మనకి కొన్ని కార్డ్బోర్డ్స్ అయితే కావాలి. మనం మొత్తం అయితే ప్రాపర్ బేస్లో అయితే పెట్టయితే మనం అయితే దీని అయితే తయారు చేయబోతున్నాం. దానికోసం మనం అయితే పీవీసీ షీట్స్ అయితే వాడట్లేదు. టెంపరీ కోసం అని నేనైతే కార్డ్బోర్డ్స్ అయితే వాడుతున్నాను. మీరు కూడా అయితే తీసుకోండి మీ సైజుని బట్టి. ఈ సైజ్ అంటే ఏం లేదు, ఈ బోర్డు సైజ్ బట్టి అయితే నేను తీసుకున్నాను దీన్ని అయితే, కార్డ్బోర్డ్ని అయితే. దాంతోపాటు మనకు వచ్చేసి పీస్ ఆఫ్ వైర్ కూడా కావాలి. ఇదిగోండి, ఈ వైర్ కూడా అయితే కావాలి. ఇక్కడ వైర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఈ రెండు టర్మినల్స్ నుండి అయితే మనకైతే పవర్ అయితే జనరేట్ అయ్యింది హై వోల్టేజ్. అప్పుడు ఇక్కడ నుంచి అయితే స్పార్క్స్ కూడా వస్తాయి. మీకు ఒకసారి అయితే టెస్టింగ్ చేసి అయితే చూపిస్తాను. మీరైతే హ్యాండ్ పెట్టి అయితే టెస్ట్ చేయమాకండి, షాక్ అయితే కొట్టేసింది మళ్ళీ. ఎందుకు లేనిపోయింది, మీరైతే బ్యాటరీ లేకపోతే ఏదో ఒక ఐరన్ దాంతో అయితే టెస్ట్ చేయండి. నేనైతే ఈ సీజర్తో అయితే ట్రై చేస్తాను. ఇలా అయితే పెడతా చూడండి, స్పార్క్స్ అయితే వస్తాయి. జాగ్రత్తగా అయితే దాన్ని అయితే ముట్టుకోమాకండి, సౌండ్ అయితే వస్తుంది జిమ్ అని. అప్పుడైతే ఇది వర్క్ అవుతున్నట్టు. మీకు సౌండ్ వినపడుతుంది అనుకుంటా. ఇక స్పార్క్స్ అయితే వస్తుంది. హ్యాండ్ అయితే పెట్టమాకండి, మళ్ళీ షాక్ కొట్టుద్ది. చూస్తున్నారు కదా స్పార్క్స్ ఎలా వస్తుంది. మళ్ళీ బ్యాటరీ తీసేసాక కూడా వన్ టైం అయితే వర్క్ అయ్యిద్ది. చూడండి, ఇప్పుడు బ్యాటరీ లేదు కదా ఇక్కడ, చూసుకోండి. ఇప్పుడైతే వర్క్ అయ్యిద్ది, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే అయిపోయినట్టు ఇది. ఇప్పుడు దీన్ని ముట్టుకున్నా మనకైతే షాక్ అయితే రాదు. బ్యాటరీ తీసాకైతే వన్ టైం అయితే మళ్ళీ వర్క్ అయ్యిద్ది ఫ్రెండ్స్. ఇదైతే మనకి ఈ స్టెప్ అప్ మోడల్ ఇట్లాంటి మనకి ఆఫ్లైన్ స్టోర్స్లో దొరికైతే అవి అయితే వన్ టైం అయితే బంద్ చేస్తాయి. ఇదైతే బ్యాటరీ తీసే వన్ టైం అయితే మళ్ళీ వర్క్ అయ్యిద్ది. అవి అయితే వర్క్ అవ్వవు. ఫస్ట్ అయితే వీటన్నిటికీ అయితే సైడ్కి అయితే పెట్టేద్దాం. ఫస్ట్ సైడ్కి పెట్టేసి దీనికైతే వైర్స్ అయితే షాల్డరింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇక్కడైతే 2 వైర్స్ అయితే షాల్డరింగ్ చేసుకుందాం. అప్పుడు మనకి ఇక్కడ నుంచి అయితే ఎక్కడైతే పవర్ అయితే జనరేట్ అయితే అప్పుడు 2 వైర్స్ని బట్టి ఇలా అయితే చేసుకోవచ్చు మనం. ఫస్ట్ దీనికైతే షాల్డరింగ్ అయితే చేసుకుందాం, టైం వేస్ట్ ఎందుకు. ఫ్రెండ్స్, మనం మొత్తానికి అయితే దీనికైతే షాల్డరింగ్ అయితే చేసాము. చూడండి, వైర్స్ అయితే ఎక్స్టెండ్ చేసేసాము. ఇక్కడైతే షాల్డరింగ్ చేసాము, పడుతుందా. ఇక్కడైతే షాల్డరింగ్ చేసాము. ఇప్పుడైతే దీన్ని అయితే మనం బేస్కి అయితే స్టిచ్ చేద్దాం ఫ్రెండ్స్ మంచిగా. ఈ కార్డ్బోర్డ్స్ అయితే తీసుకొని ఒకదానికైతే డబల్ సైడ్ టేప్ వేసి అయితే మంచి నీట్గా అయితే స్టిచ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా లేట్ ఎందుకు స్టిచ్ చేసి అయితే మీకు చూపిస్తా మొత్తానికి. ఫ్రెండ్స్, దీన్ని కూడా అయితే స్టిచ్ చేసాను చూడండి, డబుల్ సైడ్ టేప్ వేసి అయితే నీట్గా అయితే స్టిచ్ చేసాము. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ షీట్స్ అన్నిటిని అయితే దీని సైడ్ అయితే మొత్తం బాక్స్ లాగా అయితే ప్రిపేర్ చేద్దాం. దీని అంతా మీకు టైం ల్యాప్స్లో చూసి అయితే ఎంజాయ్ చేయండి.
ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం అయితే షిప్ చేసింది చూడండి. అంత క్రేజీగా ఉందో ప్రాజెక్ట్. ఇంకోరైనా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేయండి. ఇప్పుడు ఒకసారి అయితే మీకైతే వర్క్ చేసేది చూపిస్తా. దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. ఇక్కడైతే వైర్స్ అటాక్ చేసి ఇక్కడ ఏదో ఒకటి ఐరన్ వస్తువు అంటే మనం పట్టుకుంటే మాత్రం షాక్ కొట్టేసింది. చూస్తున్నారా స్పార్క్స్ ఎలా వస్తున్నాయి. వీడియో ఎలా ఉందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా స్పార్క్స్ అయితే ఎలా వస్తున్నాయి. దీని అయితే అసలు హ్యాండ్తో అయితే టచ్ చేయమాకండి ఫ్రెండ్స్. ఎవరైనా ప్రాంక్ చేయాలనుకుంటే దీంతో అయితే ప్రాంక్ అయితే చేయొచ్చు. షాక్ అయితే బాగా కొట్టింది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇంకొకరైనా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేయండి. కింద కలర్లో సబ్స్క్రైబ్ అని కనబడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అయితే ఆన్లో పెట్టుకుని నోటిఫికేషన్ కోసం. మరి కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.